మోతిలాల్ కదా? యాదా నమస్తే రండి. బాగున్నా. సో 30/5/2025 హలో నిరుద్యోగి చలో ధర్నా చౌక్ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా విడుదల చేయాల్సినటువంటి 13 నోటిఫికేషన్స్ను జూన్ 2న విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా అంటూ చూస్తున్నాం. సో తెలంగాణ ఇటు సో మోతీలాల్ నాయక్ మొట్టమొదటిగా ఈ 2023 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో నిరుద్యోగులు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల ఆమరణ నిరాదీక్ష చేయడం జరిగింది. సో వారి పోరాట ఫలితంగానే ఈరోజు కొంత ప్రభుత్వం కదిలింది అని కూడా మనం చెప్పొచ్చు వాస్తవంగా. ఎందుకంటే వారు చేసినటువంటి నిరాహార దీక్ష, ఆమరణ నిరాదీక్ష ఏదైతుందో ప్రభుత్వాన్ని కదిలించింది. సో ఆ సందర్భంగా నిరుద్యోగులందరూ కూడా కొంతమేర ఈ టీజీపీఎస్సీ మార్పులు జరగడం కావచ్చు, వివిధ అంశాల విషయంలో కావచ్చు చాలా మార్పులు జరిగినాయి. సో ప్రస్తుతం మరొక మహాధర్నా పెడుతున్నట్టుగా వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో వారు చేసేటువంటి కార్యక్రమం సంబంధించి ఒకసారి మీరు చెప్పండి క్లియర్గా, ఈ మహాధర్నా ఉద్దేశాలు ఏంది, ఏం చేయబోతున్నారు దీంతో? అన్న, ముందుగా కాలోజీ టీవీ తరఫున మీరు మా అందరికీ, నిరుద్యోగులందరికీ అండగా నిలబడుతున్నందుకు నిరుద్యోగుల తరఫున మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ. అయితే అన్న, ఇప్పుడు మేము దీక్ష చేసిన తర్వాత ముఖ్యంగా మేము ఇక్కడ ఎందుకు వచ్చినామంటే, మేము దీక్ష చేసిన తర్వాత జాబ్ క్యాలెండర్ అన్నారు. అవును. జాబ్ క్యాలెండర్ ఆ డేట్ అయిపోగానే ఎస్సీ వర్గీకరణ అన్నారు. అవును. ఎస్సీ వర్గీకరణ కాగానే మే మొదటి వారంలోనే ఉద్యోగాలు విడుదల చేస్తామని చెప్పేసి అన్నారు. అవును. మార్చి నెలలో వేకెన్సీస్ తీసి మే ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ విడుదల చేసి 6 నెలల్లో కంప్లీట్ చేస్తా అన్నారు. అవును. ఇదంతా ఓకే అన్న. అవును. సరే, ఒక నెల అటు ఇటు అయినా మేము వెయిట్ చేసినాం. ఓకే. వాళ్ళు ఇచ్చింది 12,000 ఉద్యోగాలు, 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చినారు. అవును. 60,000 కాస్త మొన్న 1,60,000 ఇచ్చేసినామనే స్థాయికి వచ్చేసినారు. యాక్చువల్గా ఇంకో జూన్ 2 వరకు కూడా వెయిట్ చేస్తుండే వాళ్ళం యాక్చువల్గా. ఓకే. కానీ వీళ్ళు ఇక మాకు క్లియర్గా ఒకటి అర్థమైంది ఏంటంటే, మేము ప్రెస్ మీట్ పెట్టగానే అతి త్వరలో అంటున్నారు. అవును. తప్ప ఉద్యోగాలు అయితే ఇవ్వట్లేదు. అవును. సో ఇప్పుడు ఎవరైనా 10 మంది అరే జాబ్ క్యాలెండర్ అన్నారు కదా అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ మరి ఇంప్లిమెంట్ చేయండి సార్ అని చెప్పేసి మేము ప్రెస్ మీట్ పెట్టగానే అతి త్వరలో అన్నారు. ఎస్సీ వర్గీకరణ అయిపోయింది కదా సార్, మీరు చెప్పినారు, మేము వెయిట్ చేసినా, మరి అప్పుడైనా మాకు నోటిఫికేషన్ విడుదల చేయండి అని చెప్పేసి ప్రెస్ మీట్ కానీ అతి త్వరలో అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు మేము మే ఫస్ట్ వీక్ మీరు అన్నారు కదా, మేము మే 20 వరకు వెయిట్ చేసినా, మరి మాకు ఇప్పుడైనా నోటిఫికేషన్ విడుదల చేయండి సార్ అంటే మళ్ళీ అతి త్వరలో అంటున్నారు. అయితే ఇక్కడ మేము ఎప్పుడైతే ఉద్యమం చేస్తున్నామో అప్పుడు మమ్మల్ని చల్లార్చడం కోసం ఇది ఒకటి జరిగిందన్న. ఓకే. ఇప్పుడు ఎవరైతే ఇట్లా యాక్టివ్గా చేస్తున్నారో, ఎందుకంటే నిరుద్యోగులు కాన్స్టాంట్గా రోడ్ల మీద వచ్చి రాలేరు. అవును. గవర్నమెంట్ మీద ఒక 17 నెలలు వెయిట్ చేస్తూ ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా అబద్ధాలు ఆడుతూ ఇట్లా జరిగే కొద్దీ అది ఆ జరుగుతున్న ప్రాసెస్లో వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఎవరైతే ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో, నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళకి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ పెయిడ్ ఆర్టిస్టులుగా చూస్తూ, లేదంటే వీళ్ళ వెనకాల ఆ పార్టీ ఈ పార్టీ ఉందని చెప్పేసి ఒక మచ్చ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఆ రోజు 7వ రోజున నేను దీక్ష, బలమూరి వెంకట్ గారు గాంధీ హాస్పిటల్కి వచ్చినప్పుడు, నేను దీక్ష విరమించి ఉంటే మోతీలాల్ నా మనిషే, మోతీలాల్ పరీక్ష రాయలేదు, కేటీఆర్ మనిషి, డబ్బు అని చెప్పేసి రాజకీయ ఉద్దేశం ఉంది, ఇవన్నీ మాట్లాడేటోళ్ళనా? అంటే ఆ రోజు వాళ్ళ మాట వింటే ఒక మాట, లేదంటే మాట వినకపోతే ఇంకో మాట. ఓకే. అందుకోసమే దీనంతా కౌంటర్ చేయడం కోసం, అండ్ ముఖ్యంగా రేపు జూన్ 2వ తారీఖు అనేది మనకు 11 సంవత్సరాలు అయిపోయిందన్న తెలంగాణ వచ్చి. దీంట్లో అందరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మనం యాక్చువల్ కొట్లాడింది మీలాంటి ఉద్యమకారులు. సో అందుకోసమే మళ్ళీ ఉద్యమకారులతోనే, మళ్ళీ జర్నలిస్టులతోనే, రాజకీయ పార్టీలను ఇన్వాల్వ్ చేయకుండా కేవలం ఉద్యమకారులు, ఉద్యమ నేపథ్యం ఉన్నవాళ్ళు, జర్నలిస్టులు, ఎందుకంటే మీరు ఇక్కడ ఉండి ప్రజల్లో తీసుకుపోతారు. ఇప్పుడు ఉద్యమకారులు రోడ్డు మీద వచ్చి ఫైట్ చేస్తారు. ఈ ఇద్దరు సెక్షన్ ఆఫ్ పీపుల్ నుంచి మళ్ళీ తెలంగాణ ఉద్యమం, మరో తెలంగాణ ఉద్యమం లాగా ఈ 13 నోటిఫికేషన్స్ విడుదలయ్యే వరకు పోరాటం చేయాలని చెప్పేసి మేము తొలి వెలుగు రఘు గారిని అప్రోచ్ అవ్వటం అయింది. ఈరోజు మిమ్మల్ని, రేపు తీర్మార్మలన్న గారిని, ఇటు విఠలన్న గారిని, లేదంటే ఇప్పుడు మన పృథ్వీరాజ్ అన్న గారిని, ఆర్ కృష్ణ గారిని, మందకృష్ణ మాది గారిని కూడా మేము అప్రోచ్ అవుతాం. విమలక్క గారిని కూడా అడగడం జరిగింది, తులసి చంద్ ఒక్కరిని కూడా అడగడం జరిగింది. ముఖ్యంగా మేము ఇక్కడ ఎందుకు వచ్చినామంటే, మీ యొక్క మద్దతు మాకు కావాలి. మీరు మాకు మద్దతు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మీ చేతుల మీద మేము పోస్టర్ రిలీజ్ చేయడం అనేది మా యొక్క ఉద్దేశం. ఎందుకంటే మేము ముగ్గురమే వచ్చినామని అనుకోకుండా, అంటే చెప్తున్నా, పొద్దునే మనం అట్లే లేదు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఏ విధంగా అన్యాయం జరిగిందో వాటిపైన అలుపెరగనటువంటి పోరాటం చాలామంది చేయడం జరిగింది మాలాంటి వాళ్ళం. సో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు మోతీలాల్ నాయక్ లాంటి
వాళ్ళు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. సో వీళ్ళు ఇచ్చేటువంటి నోటిఫికేషన్లో జరుగుతున్న లోపాలు కావచ్చు, ఈవెన్ గ్రూప్ 1 గ్రూప్ 2లలో కూడా ఈరోజు ఎంత పెద్ద ఎత్తున లోపాలు జరిగి ఈరోజు కోర్టులలో ఆగుతున్నాయి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక్క నోటిఫికేషన్ కూడా సరిగా వేయకుండా అనేక నోటిఫికేషన్లకు ఈరోజు ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి మరొక కారణాలు చెప్తూ దాటవేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఏవైతే వాళ్ళు అధికారం రావడానికి ప్రధానమైనటువంటి కారణం నిరుద్యోగులే. ఎందుకంటే కేసీఆర్ గతంలో అన్యాయం చేసిండు. సో ఆ అన్యాయాన్ని వీళ్ళు సరి చేస్తారని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేకమైన లోపాలతోటి ఖచ్చితంగా నిరుద్యోగులకు అయితే అన్యాయం చేస్తున్న విషయం గమనిస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలి. ఈ ప్రభుత్వాన్ని గతంలో మోతీలాల్ నాయక్ ఆమరణ దీక్ష అవుతుందో ప్రభుత్వాన్ని కదిలించింది వాస్తవంగా. సో అలాంటి ప్రయత్నాలు ఇంకా జరగాలి. ఎందుకంటే ఈ పాలకులు అనేవాళ్ళు నిరంతరంగా ఇలాంటి విషయాల్లో నిరుద్యోగుల విషయంలో కావచ్చు, మిగతా పాలసీల విషయంలో కావచ్చు అన్యాయం చేస్తుంటారు. వాళ్ళ స్వార్థ ఆర్థిక, రాజకీయ, సామాజిక ప్రయోజనాల కోసం పనిచేస్తారు తప్ప ఇలాంటి సామాన్యమైన విషయాలు నిరుద్యోగులు అంటే నిరుద్యోగులు ఎవరంతా జాబ్ కోసం పనిచేసేంత ఎవరు అంత మధ్యతరగతి వాళ్ళే జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఎవరు కూడా ఉన్నత వర్గాల వాళ్ళు ఎవరు ప్రిపేర్ కాదు ఎక్కువ. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకు నిరుద్యోగులకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. కేవలం ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా ఈ నిరుద్యోగం పోయే విధంగా ఇక్కడ ఉన్నటువంటి యువకులందరికీ కూడా అవకాశం వచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చెప్పేసి కూడా మేము కోరుతాం. మీరు మాట్లాడుతున్నారు అదేవిధంగా నిరుద్యోగులు కూడా మీరు కూడా వస్తున్నాం అంటే మీరు రావాలి, తప్పకుండా మీలాంటి వాళ్ళు ముందు ఉండాలి. తప్పకుండా రాజకీయ నాయకులకు అతీతంగా మేము చేస్తున్నాం ఈ కార్యక్రమం. తప్పకుండా అయితే నిరుద్యోగులు కూడా ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వం యొక్క వ్యాఖ్యలను విని కూడా ఏమాత్రం చలనం లేకుండా ఉంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారన్నా, ఈ మన రాష్ట్రంలోనంటే మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇన్ని ఉద్యోగాలు పెడుతున్నారు, మాకు ఇన్ని ఉద్యోగాలు వద్దు, కొన్ని ఆపండి, చదవడానికి మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అంటున్నారని రేవంత్ రెడ్డి సార్ పలు వ్యాఖ్యలు చేశారు. మరి ఈ మాటలు విని కూడా నిరుద్యోగులు కొంత కూడా చలనం లేదు. సో కాబట్టి ఈ ముందస్తు సూచనగా ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే అన్న, జూన్ 2వ తారీఖు మనకు రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం. సో ఆ రోజున నోటిఫికేషన్ ఏమన్నా అనౌన్స్మెంట్ చేస్తారు కావచ్చు, మనం ముందు చేస్తేనే, ఎందుకంటే ఆయనకు తెలియపరచాలి. మరి అతని దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ తప్పుడు సమాచారం ఇస్తున్నారేమో. కాబట్టి మనం అందరం కూడా దాని తగ్గట్టుగా నిరుద్యోగులందరూ కూడా ఏకమై ఆ రోజు సమావేశం ఏర్పరిచి మాకు ఉద్యోగ అవకాశం మీరు ఎక్కడ ఇస్తున్నారు, మేము ఇప్పుడు రోడ్ మీద కొట్లాడినాము, ఇన్ని ఉద్యోగాలు వద్దని ఎప్పుడు అన్నాం మిమ్మల్ని, మన యొక్క గొంతు వినిపిస్తున్నాయి కదన్న, అతను తెలుస్తుంది. సో కాబట్టి దయచేసి నిరుద్యోగులందరూ కూడా ఆ రోజున మే 30 తారీఖు రోజున ధర్నా చౌక్ కాడికి అందరూ కూడా రావాలి. అది మీ సొంత బాధ్యతగా వహించి మీరు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు మనం గట్టిగా మన యొక్క సమస్యని బలోపేతం చేస్తేనే జూన్ 2వ తారీఖు రోజున నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. లేకపోతే మాత్రం జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా వస్తుంది. అంటే జాబ్ క్యాలెండర్ కాదు, క్యాలెండర్ వస్తుంది. అదే క్యాలెండర్ లోకల్ బాడీ ఎలక్షన్ క్యాలెండర్ మాత్రం వస్తుంది తప్ప జాబ్ క్యాలెండర్ రాదు. ఇది నేను అన్న దగ్గర వేదికగా బరాబర్ చెప్తున్నా. అన్న ఒక 2 వాక్యాలు మీరు కూడా నిరుద్యోగులకి ఒక 2 ముచ్చలు చెప్పండి చెప్పి. ఖచ్చితంగా నిరుద్యోగులందరూ కూడా ఇలా ఈ ధర్నా కార్యక్రమానికి అందరూ కూడా రావాలి. ఖచ్చితంగా మేము కూడా వస్తాం. ఎందుకంటే ఇలాంటి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఖచ్చితంగా అక్కడ మేము ఉంటాం. కాబట్టి నిరుద్యోగుల పక్షాన గతంలో కొట్లాడినాం, ఈ ప్రభుత్వం పైన కూడా కొంత మేర మేము కొట్లాడుతూనే ఉన్నాం. సో ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి మాలాంటి వాళ్ళం ఖచ్చితంగా వస్తాం. ఇక్కడ జరుగుతున్నటువంటి లోపాల విషయాలు కావచ్చు, జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ఎందుకు జాప్యం జరుగుతున్న కోణంలో కావచ్చు, ఖచ్చితంగా మా గొంతు మీతో పాటు కూడా ఖచ్చితంగా వినిపిస్తామని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. ఆ వేదిక ద్వారా కూడా ఇప్పుడు ఎస్ఐపిసి అభ్యర్థులు ఉంటారన్న, వాళ్ళ సమస్యలు ఏంది అనేది ఎస్ఐపిసి అభ్యర్థులు ఉంటారు, వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్తారు. అవును, గ్రూప్ సమస్యలు ఉన్నాయి, అవును, డిసి సమస్యలు ఉన్నాయి. అవును, వాళ్ళు మాత్రమే ఎక్కువ మాట్లాడి, ఎందుకంటే మన ఉద్యమకారులు, మీరందరూ ఉద్యమకారులు, జర్నలిస్టులుగా మీరందరూ మాకు కాన్స్టాంట్గా అండగా నిలబడాలని చెప్పేసి మీరు ముందుండి ఈ యొక్క ఉద్యమాన్ని ముందు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే క్లీన్ మూవ్మెంట్గా ఒక ప్రాపర్ ఒక తెలంగాణ కోసం ఏదైతే ఉద్యమం ఎవరైతే నిజంగా సాక్రిఫైస్ చేసినారో వాళ్ళు మాత్రమే దీంట్లో ఒక ముందడుగు వేసుకుంటూ అందరినీ మమ్మల్ని లీడ్ చేసి మమ్మల్ని డైరెక్షన్లో చూపించుకొని ఒక విజయం దిశగా మనం పోవాలన్నది ఖచ్చితంగా మీరు అందరినీ పిలవండి. అంటే ప్రజా సంఘంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు ఎవరైతే ఉంటారో మందకృష్ణ మాదిగ ఆర్కృష్ణ లాంటి అందరూ కూడా పిలవండి. మందకృష్ణ దేశం రేపు వస్తుడు కావచ్చు, ఎవరో రేపు వస్తాడు, మీరు ఖచ్చితంగా పిలవండి. సో అలాంటి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే కొంచెం మూమెంట్కు కొంచెం మీ మూమెంట్ కొంచెం మద్దతు గట్టి పెరుగుతుంది. సో ప్రభుత్వాలు కూడా భయపడే పరిస్థితికి వస్తారు. సో ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్, మీ ధర్నా సక్సెస్ కావాలని చెప్పేసి. థ్యాంక్ యూ.